వెల్కమ్ టు న్యూస్ అడ్డా. షుగర్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. భారతదేశంలో అత్యంత సాధారణమైన వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ఈ వ్యాధి బారిన పడేవారు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో పుట్టిన పిల్లల్లో కూడా ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, తగినంత శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల ఈ వ్యాధికి గురవుతున్నారు. డయాబెటిస్ మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక క్రమంగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అయితే వ్యాయామం చేయడం మొదలు పెట్టిన వెంటనే కఠినమైన ఆహార నియమాలను పాటించకూడదు. బరువు తగ్గడానికి శారీరక, మానసిక బలం కూడా అవసరం. కనుక డయాబెటిస్తో పాటు ఊబకాయంతో బాధపడేవారు మార్గనిర్దేశం చేయడానికి ఇతరుల సహాయం కోరడం మంచిది. వ్యాయామం చేసేవారు వారికి కనీసం 5 సార్లు వ్యాయామం చేయాలి. దీనివల్ల పొట్ట చుట్టూ అదనంగా ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అలాగే వ్యాయామం చేసే సమయంలో ఆహారంపై శ్రద్ధ వహించడం కూడా చాలా అవసరం. మనం తీసుకునే ఆహారం బరువు తగ్గించే విధంగా ఉండడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేదిగా కూడా ఉండాలి. రక్తపోటును తగ్గించే డైట్లలో డాష్ డైట్ ఒకటి. ఈ డైట్ పద్ధతిని పాటించడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్నప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు ఈ డైట్ ను పాటించడం మంచిది. అదే విధంగా డయాబెటిస్ తో బాధపడే వారు తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ తో బాధపడే వారు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. డయాబెటిస్ తో బాధపడే వారు వ్యాయామం చేసే విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఒకేసారి అతిగా వ్యాయామం చేయకూడదు. ఇలా చేయటం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. కనుక వ్యాయామం చేయటం మెల్లగా ప్రారంభించి క్రమంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి. సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు క్యాలరీలను నియంత్రించాలని ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. కానీ డయాబెటీస్ తో బాధపడేవారు ఆహారాన్ని తీసుకోవడం తగ్గించకూడదు. 3 పూటల సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా ముఖ్యం. తృణధాన్యాలు, ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం కూడా చాలా అవసరం. అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఉపవాసం ఉండే డైట్స్ ను చేస్తూ ఉంటారు. కానీ డయాబెటీస్ ఉన్నవారు ఇలాంటిది చేయకూడదు. ఉపవాసం ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. అలాగే బరువు తగ్గడానికి డైట్ మందులను కూడా వాడకూడదు. ఇవి డయాబెటీస్ మందుల పనితీరును దెబ్బతీస్తాయి. అదే విధంగా జంక్ ఫుడ్ ను తీసుకోవడం కూడా తగ్గించాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ఆహార నియమాలను పాటించడం వల్ల డయాబెటీస్ ఉన్నవారు కూడా సులభంగా బరువు తగ్గవచ్చు.